57 సంవత్సరాల్లో శ్రీరామ్ సాగర్ నుంచి అర్ధర్ కాటన్ బ్యారేజ్ దాకా ఎక్కడన్నా బ్యారేజ్ కట్టిల్లా? ఎందుకు కట్టలేదు? దేవాదుల ప్రాజెక్టు రూపకల్పన చంద్రబాబు నాయుడే చేశాడు. బ్యారేజ్ లేకుండా 5.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎత్తిపోసుకోమని చెప్పాడు. అంటే ఆయన ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు బ్యారేజ్ కట్టేవాడు కదా. కానీ ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకం, అందుకే బ్యారేజ్ ఆయన కట్టలేదు. ఇప్పుడు కూడా ఉన్న బ్యారేజీలు కూలాలనుకుంటాను. దాన్ని కూలేశ్వరం అని పేరు పెట్టేశాడు. కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. ఎందుకు అంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఈ ముఖ్యమంత్రి ఈ బ్యారేజీలు ఉండాలనుకోవడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది జాగ్రత్తగా పెట్టండి. ముఖ్యమంత్రి మళ్ళీ ఏ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చినా తెలంగాణకే కదా సర్వనాశనం అమ్మ. తెలంగాణ మీరు అన్నట్లుగా కూటమి నుంచి అధికారంలోకి రావాలనుకున్నా తెలంగాణకే కదా రావాలనుకునేది. ఆయన తెలంగాణకే వస్తాడు. వచ్చినప్పుడు మరి తెలంగాణ బాగుంటేనే కదా ఆయనకు ఆ తెలంగాణ మీద ప్రేమ ఎక్కడదమ్మా? ప్రేమ ఉంటే దాదాపు 1200 మంది విద్యార్థులు యువకులు బలిదానాలు చేసుకున్నప్పుడన్నా కనీసం వాళ్ళకు నివాళులు అర్పించేవాడు కదా. ఎక్కడ ప్రేమ తెలంగాణకు? ఆయనకు మనిషి ఇక్కడే పుట్టిండు, కానీ మనసంతా అక్కడే ఉంటుంది కదా. వెనకడ కమ్యూనిస్టులు అనేవాళ్ళు చైనాలో వర్షం పడితే విజయవాడలో గొడుగు పట్టుకుంటారని. ఈయన బాధ అంతా ఆంధ్ర కదా, ఆయన యజమాని అక్కడ ఉన్నాడు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డు, మేడిగడ్డకు జరిగిందే రాబోయే రోజుల్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే సుందిల్లా అన్నారని కూడా జరుగుతుంది. ఇంకోటి ఒకటమ్మా, కారణాలు ఏమన్నా కావచ్చు. ఇప్పుడు మీ వీడియో చూసే వాళ్ళకి అనిపించవచ్చు, మహాన్యూస్ చూసే వాళ్ళకి, గోదావరిలో 3000 టీఎంసీలు పోతున్నాయి కదా, ఎందుకు బ్యారేజీలు కడితే వాళ్ళకి ఏం నష్టం ఆంధ్రాకి అని అనొచ్చు. అక్కడ స్టోరేజ్ లేదమ్మా ఈరోజు వరకు, ఐజాన్ టుడే. పోలవరం కూడా ఇంకా పూర్తి కాలేదు, స్టోరేజ్ లేదు. గోదావరి డెల్టా కింద 13-14 లక్షల ఎకరాలు పంటలు పండుతున్నాయి, 2 పంటలు. కృష్ణా డెల్టా కూడా మళ్ళీ 13-13.5 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా కూడా ఉన్నాయి. అయితే గోదావరి ఇంతకుముందు ఒక్క గోదావరి డెల్టాకే నీళ్ళు ఇచ్చేది, ఇప్పుడు గోదావరి కృష్ణా డెల్టా కూడా ఇస్తున్నది. కాలువలు తీశారు కదా, పెద్ద కాలువలు కూడా తీశారు. పోలవరం కాలువలు ఎప్పుడో పూర్తయినాయి. అయితే ఇవన్నీ కూడా డెల్టా పోతాయి. అయితే గోదావరి మీద బ్యారేజీలు ఉండడం వల్ల ఆ నీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, గోదావరిలో వరద వచ్చేది ప్రధానంగా జూలై ఎండింగ్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. కానీ డెల్టాల, కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ నాట్లు వేసుకునేది జూలై. మరి జూలైలో నీళ్లు రావు, వచ్చే నీళ్లు సరిపోవు. మరి అప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? జూలైలో నాట్లు వేసుకోవాలంటే జూన్లోనే పొలాలు తడపాలి. అంటే తెలంగాణలో ఈశాన్య నైరుతి ఋతుపవనాలు ఉంటాయి, అక్కడ ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. అంటే ఇక్కడ జూన్లో ఖరీఫ్, అక్కడ కొంచెం రబీ బేస్డ్ ఉంటుంది. కానీ ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయి అక్కడ. అయితే మృగశిర కార్తె జూన్ 6, 7, 8 ఆ తేదీల్లో వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఇక్కడ వర్షాలు స్టార్ట్ అవుతాయి. అయితే మొదటి నుంచి జరిగిన కుట్ర ఏంటంటే, ఇక్కడ పడ్డ వర్షాలన్నీ కూడా ఇక్కడ చెరువులలోకి వస్తాయి. ఎందుకంటే తెలంగాణ ఒక సిస్టమేటిక్గా డిజైన్ చేయబడ్డది శాతవాహనుల కాలం నుంచి. గొలుసు చెరువులు, కాకతీయుల కాలంలో గొలుసు చెరువుల వ్యవస్థ స్టార్ట్ చేశారు. అయితే ఒక చెరువు దేవితే కిందున్న అన్నీ మొత్తం దేవుతాయి. అందుకే అప్పుడు పేపర్లలో తెలంగాణలో, నల్గొండ జిల్లాలో భారీ వర్షం, 100 చెరువులకు గండి, 100, 150, 200 ఇట్లుండేది అన్నట్టు. అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా 1956లో సమైక్య రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక చెరువులలో పూటిగా తీయడం అనేది మానేశారు. అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఒక 7 పనులు చేయమని చెప్పేటోళ్ళు, దాదాపు 57 సంవత్సరాలు కూడా. పూటిక మాత్రం ఉండదు అలా. ఎందుకు ఉండదు అంటే, పూటిక పేరుకొని 3 మనుషుల ఎత్తు పూటిగా చేరిపోయింది ప్రతి చెరువులో. దీనివల్ల వాళ్ళకి ఏం లాభం అంటే, ఒక్క వర్షం పడితే చాలు అది నిండిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది. కట్టలు బలంగా లేకపోతే తెగిపోతుంది, లేదా అలుగు పడుతుంది. అయితే అందుకే వాళ్ళు తెలుగు తల్లి పాటలో గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులు, అవి ఆగొద్దు. ఇక్కడ తెలంగాణలో ఆగొద్దు. బంగారు పంటలు అక్కడ పండాలి. ఇక్కడ వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, కరువులు ఇట్లే గడిచిపోయిందమ్మా మొత్తం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. ఖరీఫ్లో డెల్టా నాట్లకు కావాలి, రబీలో నాట్ల వరకు వాళ్ళకి నీళ్లు ఉంటాయి. రబీలో వస్తుంటుంది గోదావరి కొంచెం. కానీ ఎప్పుడైతే మార్చి నెల వస్తుందో 1000 క్యూసెక్కులు కూడా రాదు. మరి పంట పుట్టకొచ్చే సమయానికి
వాళ్ళకు నీళ్ళు ఉండకపోతే ఏం చేస్తున్నారు తెలుసా? రైట్ ఫ్రమ్ సింగూరు నుంచి నిజాం సాగర్, శ్రీరామ్ సాగరు, కడెం ప్రాజెక్టు, ఇక్కడ నుంచి కిన్నెరసాని దాకా తలుపులు లేపుతున్నారు. మొత్తం సమైక్య రాష్ట్రంలో జరిగింది అదే. మీరు ఫిబ్రవరిలో చూస్తేనేమో ఇవన్నీ కొంచెం వర్షాలతో నీళ్ళు నిండు ఉంటాయి, లేదా సగం ఉంటాయి. కానీ జూన్ వచ్చేసరికి ఖాళీ అవుతాయి. అప్పుడంతా వాళ్ళ ఏకఛత్రాధిపత్యం కదా. అంటే 2 పంటలకు కూడా మళ్ళీ ఆ రోజులు రావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. జరుగుతున్నది కూడా అదే. తొందరగా పోలవరం కనుక పూర్తి అయితే కొంచెం మాకు రిలీఫ్ ఉంటుంది. అందుకే నిజామట ఇక్కడ నీళ్లు నిలుపుతారు వదలకుండా. నిజామట అడిదిక్కు తిరిగి దండం పెట్టేవారట. తూర్పు ఇటు ఉన్నది, మీరు అడిదిక్కు దండం పెడుతున్నారు ఏంది అంటే, వాళ్ళు చల్లగా ఉండాలి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, వాళ్ళ బాధలు ఉంటే మన మీద వచ్చి పడతారు అని. అయితే ఒక్కటేనమ్మా నేను అనేది ఏంటంటే, కాళేశ్వరం మీద ఎవరు ఎన్ని చెప్పినా కూడా అదే జీవనాధారం తెలంగాణకు. ఇంకోటి, అది రిపేర్ చేస్తే పనికి వస్తుంది. ఎన్డీఎస్ఏ కూడా రిపేర్ చేయమని చెప్పింది, వదిలేయమని చెప్పలేదు. ఎవరో పనికి మాలిన వాళ్ళు దాన్ని మ్యూజియంలో పెట్టాలి, పురావస్తు శాఖకి ఇవ్వాలి, కేసీఆర్ జ్ఞాపకంగా పెట్టాలి, అవన్నీ కాదు. ఇంకోటి, ఒకవేళ కనుక ఇంకో 2 ఏళ్ళు వీళ్ళు ఏం చేయకపోయినా చేసేటట్లు లేరమ్మా. ఎందుకు లేదంటే, ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమన్నారు, ఇమీడియట్ కట్టమని చెప్పలే, దీన్ని పరిశోధించి దీన్ని ఏమున్నదో చూసి కట్టమన్నారు. ఈ లోపల 2-2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. జమిలీ ఎన్నికలు వచ్చినట్టయితే వచ్చేటట్టు కూడా ఉన్నాయి. వచ్చినట్టయితే మళ్ళీ కేసీఆర్ గారు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరు వచ్చినా మళ్ళీ దాన్ని కడతారు తప్ప ఎవరు వదిలేరు దాన్ని. కాబట్టి 1 కోటి ఎకరాల మాగాణం అనేది కేసీఆర్ గారి స్వప్నం పూర్తి కావాలనుకుంటే కాళేశ్వరం లేకుండా కాదు. రెండవది, కాళేశ్వరం మీద మనం 2-3 గంటలు మాట్లాడవచ్చు, అన్నీ ఉన్నాయి, ఒక 100 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చింది, ఆ తుమ్మిడిహట్టికి దిగువన ఇంకొక బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలంటారు. అసలు ఎప్పటికి కూడా సాధ్యం కాదమ్మా గ్రావిటీ. ఎందుకంటే తెలంగాణలో అది డౌట్. అది తుమ్మిడేటి అనేది ప్రాణహిత, ఎల్లంపల్లి అనేది గోదావరి. ఈ మధ్యలో రిడ్జ్ ఉంటుంది కదా, అడిదిక్కుపడ్డ నీళ్ళు తుమ్మిడేటికి పోతాయి, ఇటుపడ్డ నీళ్ళు గోదావరిలోకి వస్తాయి. మరి గ్రావిటీ ఎట్లా సాధ్యమవుతుంది? అప్పుడు కూడా గ్రావిటీ అని చెప్పలే వాళ్ళు, 40 మీటర్ల లిఫ్ట్ కావాలని చెప్పారు, దానికి ఏర్పాటు కూడా చేశారు. ఇప్పుడు కూడా ఆ కింద ఇంకా కిందికి పోయిన తర్వాత 9 కిలోమీటర్ల కింద ఎల్లంపల్లి పైన ఉంటుంది. ఎట్లా పోతాయమ్మా గ్రావిటీతోని? నిన్న పేపర్లో అన్నిట్లో అదే హెడ్డింగ్, గ్రావిటీతో పోతాయా? పోనీ తుమ్మిడేట్లో వచ్చిన నీళ్లు సరిపోతాయా? ఇప్పుడు ఒక మాట చెప్పి అది ఆ టాపిక్ మానేద్దాం. ఇప్పుడు వాస్తవంగా అక్కడ 165 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. కానీ 62 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా, 63 టీఎంసీలు. ఇక మిగిలిన ఎంత? 102 టీఎంసీలు. 102 టీఎంసీలు స్టోర్ చేసుకోవడానికి ఆడ ప్రాణహిత మీద తుమ్మిడేటి దగ్గర పెద్ద రిజర్వాయర్ కట్టేటట్లేదు. కింద ఇప్పుడు వాళ్ళు చెప్పే కాడ కూడా పెద్ద రిజర్వాయర్ రాదు. వెనకట అటు సైడ్ అంతా కూడా మహారాష్ట్ర ఉంటుంది. రెండవది కవ్వాల్ సంరక్షణ కేంద్రం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ కూడా స్టోరేజ్ సాధ్యం కాదు. స్టోరేజ్ సాధ్యం కానప్పుడు మనకు అందుబాటులోకి వచ్చే నీళ్ళు ఎన్ని అంటే 44 టీఎంసీలు. తుమ్మిడేటి దగ్గర కట్టిన గన్నే అయితే అది వాళ్ళు అనుకున్న ఎత్తులో, ఎందుకంటే 152 మీటర్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 148 దగ్గర మిగిలేదు 44 టీఎంసీ. అంటే వచ్చిన ప్రతి చుక్కను ఎత్తిపోసుకోవాలంటే మల్లన్న సాగర్ లాంటి పెద్ద రిజర్వాయర్ ఉండాలి. బట్ ఫ్లో నుంచి ఎత్తిపోసుకోవాలంటే ఆ 102 టీఎంసీలు మన వాటా ఏదైతే ఉన్నదో అందులో 1/3 మాత్రం మనం ఎత్తిపోసుకోగలుగుతాం. పోతూనే ఉంటాయి నీళ్లు స్టోరేజ్ లేనప్పుడు. కాబట్టి 44 టీఎంసీలు ఓన్లీ ఎన్ రూట్లో ఉన్న విలేజెస్కు మంచి నీళ్లు, ఎన్టీపీసీకి వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఇవే సరిపోతాయి. అంటే రాజశేఖర రెడ్డి ఏదైతే 16.4 లక్షల ఎకరాలని చెప్పి కొత్త ఆయకట్టు అన్నాడో దాన్ని కేసీఆర్ గారు 18.25 పెంచారు. మళ్ళీ స్టెబిలైజేషన్ ఇంకో 18.75 ఉంది. అంటే 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే మనకి 102 టీఎంసీలు కానీ 44 టీఎంసీలు కానీ వాళ్ళు అనుకున్న 165 టీఎంసీలు వచ్చినా కూడా మనకు సరిపోవు. 65 టీఎంసీ 165 వస్తే 16,50,000 ఎకరాలకే సరిపోతాయి. కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇవాళ వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా రేపు వాళ్ళు మళ్ళీ కట్టుకున్నా కూడా మళ్ళీ రైతులకు అధోగతి పాలే. రెండవది నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి స్టెబిలైజ్ చేయకుండా ఆల్రెడీ కెనాల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని వదిలేద్దామా?